హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా రాజకీయాలు అన్నాక గెలుపోటములు తప్పనిసరిగా ఉంటాయి. గెలుపును మనం ఏ విధంగా అయితే స్వీకరించామో ఓటమిని కూడా అంతకంటే హుందాతనంగా స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓటమిని సరిగ్గా స్వీకరించి దాన్ని పూర్తిగా అనలైజ్ చేస్తే తప్ప భవిష్యత్తులో మనం గెలుపొందే అవకాశం అనేది రాజకీయాల్లో ఎప్పుడూ ఉండదు. కొన్నిసార్లు ఆయాచితంగా వచ్చే ఓట్లు తప్ప మిగిలిన ఓట్లు కూడా రాకుండా ప్రజలు బాగా దెబ్బగొట్టగల తెలివివంతులుగా ఇప్పుడు మారిపోయారు. అందువలన మనం ఎప్పుడైతే ఓటమి పాలయ్యామో దానికి సంబంధించిన పూర్తి నివేదికలు తీసుకువచ్చి ఏమేం చేంజెస్ చేయాలో అన్నిటినీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని ఇప్పటికీ హర్యానా, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ ఇలా అన్ని ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు సరిగ్గా తన ఓటమికి గల కారణాలను అస్సలు విశ్లేషించుకోవడం లేదు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు పవన్ ఖేరాతో పాటు రాజ్దీప్ సర్దేశాయ్ ఇలా కొంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పవన్ ఖేరా బీహార్లో మేము ఓటమి పాలు కావడానికి మీడియా మమ్మల్ని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణం అని ఆరోపించారు. మీడియా కమలం పార్టీకి ఎక్కువగా వంత పాడుతోంది. అంతేకాకుండా మోదీ, అమిత్ షా ఇలాంటి అగ్రనేతలను మీడియా టఫ్గా ఉండే క్వశ్చన్లు అడగడం లేదు. ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లో మా పర్స్పెక్టివ్ అనేది వెళ్ళడం లేదు అనే విధంగా పవన్ ఖేరా వ్యాఖ్యానం చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు తమ ఓటమికి గల కారణాలన్నిటికీ మీడియాను బ్లేమ్ చేసే పనిలో పడ్డారు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీడియా మీదకు ఎందుకు పడింది అండ్ భవిష్యత్తులో ఇదే విధంగా ఉంటే వచ్చే విపత్కర పరిస్థితులు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా మీడియా అనేది మన దేశంలో ఒక ఫోర్త్ ఎస్టేట్ అని పిలుస్తూ ఉంటారు. ప్రెస్ కనుక పర్ఫెక్ట్ క్వశ్చన్లు అడగడం లేదంటే ప్రెస్ కనుక పర్ఫెక్ట్గా పని చేస్తే రాజకీయాల్లో అధికారంలో ఉన్న వాళ్ళను సైతం గద్దె దింపే అవకాశం మీడియాకు మాత్రమే ఉంటుంది. అవినీతి ఆరోపణలు ఇలాంటి వాటన్నిటినీ బయట పెట్టేందుకు ప్రెస్కు మాత్రమే ఈ ఆస్కారం ఉంటుంది. అయితే నిజానికి ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని మీడియా కరెక్ట్గా ప్రశ్నలు వేస్తుంది అండ్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ మోదీపై దాదాపు 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై ఇప్పటికీ కూడా కొన్నిసార్లు మీడియా ప్రశ్నలు వేస్తూనే ఉంది. అప్పట్లో తప్పు జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ విధంగా మ్యానిపులేషన్ అనేది జరిగేది. అండ్ అప్పట్లో చాలా తక్కువ పరిమితమైన మీడియా మాత్రమే ఉండేది. సోషల్ మీడియా ఇలాంటివి ఏమీ ఉండేవి కావు. కానీ ఇది ఆధునిక యుగం. ఈ కాలంలో సోషల్ మీడియా చాలా ఆవిర్భావం చెందింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ సామాన్యుడు కూడా రాజకీయ పార్టీలను ప్రశ్నించడం మొదలు పెడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీ ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ తాను చేసే తప్పుల నుంచి తప్పించుకుంటుంది అంటే అది అస్సలు జరిగే విషయమే కాదు. ఇప్పుడు ఒక సామాన్యుడు ట్విట్టర్లో కీలకమైన పోస్ట్ పెట్టినా కూడా అది పెద్ద ఎత్తున వైరల్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి మీడియా మాత్రమే ప్రభుత్వానికి లొంగిపోయింది, దీనివల్లే మేము ఓడిపోతున్నాం అని అనుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకోటి లేదు అని స్పష్టంగా చెప్పుకోవాలి. అంతేకాదు ఇదే కాన్ఫరెన్స్లో పాల్గొన్న రాజ్దీప్ సర్దేశాయ్ కూడా కీలకమైన వ్యాఖ్య చేశారు. మీరు మీడియాను బ్లేమ్ చేయడం కాదు, ఫస్ట్ మీ ఓటమికి గల కారణాలను తెలుసుకొని మాట్లాడండి. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఇలా పదే పదే ఓటమి పాలవుతూ ఉన్నా కూడా మీ క్యాంపెయిన్లోనే పెద్ద మైనస్ పాయింట్ ఉంది. ఈ క్యాంపెయినింగ్ అనేది సరిగ్గా లేదు. అంతేకాకుండా మీ తప్పులను మీరు ఎప్పుడూ కూడా రెక్టిఫై చేసుకోలేదు. అలాంటప్పుడు మీరు ఏ విధంగా గెలుస్తామని భావిస్తూ ఉన్నారు అనే విధంగా రాజ్దీప్ సర్దేశాయ్ పవన్ ఖేరాను అక్కడికక్కడే కడిగి పాడేశారు. అప్పుడు ఇక సమావేశంలో చిన్న రసాభాస సాగడంతో టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేసి ఇతర క్వశ్చన్లు అడగమని అక్కడున్న వాళ్ళు టర్న్ చేశారు. కానీ దీని నుంచి మాత్రం అస్సలు తప్పించుకోలేరు. ఎందుకంటే మనం రీసెంట్గానే చూసాం, బీహార్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాహుల్ గాంధీ బీహార్లో క్యాంపెయిన్లో ఉన్న సమయంలో మీడియా పర్సన్స్పై విరుచుకుపడ్డారు. అప్పుడు ఏమన్నారంటే, మీరు ఓట్ చోరీని సరిగ్గా చూపించడం లేదు, నేను తీసుకువచ్చిన ఈ ఓట్ చోరీ అనే అంశం చాలా పెద్దది, ఇది మొత్తం ప్రభుత్వాన్ని చేంజ్ చేయగల సామర్థ్యం ఉన్నది, మీరు చూపించకపోవడం వల్ల మాత్రమే మేము ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాము అనే విధంగా రాహుల్ గాంధీ చెప్పారు. నిజానికి ఆయన ఓట్ చోరీపై చేసిన ఆరోపణలపై యావత్ దేశవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలు
పూర్తి కవరేజ్ ఇచ్చేసాయి. ఆయనకు సంబంధించిన ప్రెస్ మీట్లు అన్నిటినీ లైవ్ ఇచ్చేసాయి. వాటిపై డిబేట్లను సైతం నడిపించాయి. కానీ ఎప్పుడైనా కూడా ఒక మీడియా హౌస్ డిబేట్లను నడిపించాలన్నా, దాన్ని ఎక్కువ కాలం కొనసాగించాలన్నా కూడా అందులో పస ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. దాంట్లో ఏమీ లేకుండా, విషయం ఏమీ లేకుండా ఈ విధంగా కంటిన్యూస్ కొనసాగించడం అనేది దాదాపు అసాధ్యమే అవుతుంది. అదే కనుక చేస్తే ప్రజల్లో ఆ పార్టీపై కాదు కదా, ఆ మీడియా సంస్థపై కూడా ప్రజలకు విరక్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజానికి ఓట్ చోరీ అంశంలో పూర్తిగా పస లేదు అనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ పదే పదే ఓడిపోవడానికి హర్యానాలో అయితే తాము ముందే గెలిచేశాం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించింది. అక్కడి నాయకులు ఇక సీఎం ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు, ఈ విధంగా పదవుల పంపకాలను సైతం మొదలు పెట్టేశారు. ఇక మహారాష్ట్రలో అయితే ఏకంగా చేతులెత్తేసిన పరిస్థితి. ఇక మేము అస్సలు గెలవలేం అనే భావనకు హస్తం పార్టీ ముందుగానే వచ్చేసింది. ఇక బీహార్లో అయితే తన ఉనికి లేనప్పుడు ఆ పార్టీ ఎక్కడ గెలుస్తుంది? అంతేకాకుండా 2010లో కాంగ్రెస్కు 4 సీట్లు మాత్రమే వచ్చాయి. బీహార్ ఎన్నికల తర్వాత రివ్యూ మీటింగ్ అనేది ఒకటి జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో రాహుల్ గాంధీ కూడా వెళ్ళి హాజరయ్యారు. అక్కడ ఒక ఆసక్తికర ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అదేమిటంటే జనరల్గా ఆ రాష్ట్రంలో గెలిచిందే 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే. కాబట్టి ఆ 6 మందిని రాహుల్ గాంధీతో పాటు స్టేజ్ని ఎక్కించారు. రాహుల్ గాంధీ వాళ్ళను చూసి మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్కడ, వాళ్ళంతా ఎటుపోయారు అనే విధంగా లోకల్ లీడర్లను ప్రశ్నించారు. దీంతో వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు బీహార్లో గెలిచింది 6 అభ్యర్థులు మాత్రమే, కానీ ఇది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్. 2010లో మేము జస్ట్ 4 మాత్రమే గెలిచాం, కాబట్టి ఈసారి 6 అంటే చాలా హ్యూజ్ విన్ అనే విధంగా ఆయన్ను మ్యానిపులేట్ చేశారు. దీంతో రాహుల్ గాంధీ కూడా చప్పట్లు కొట్టారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఓడిపోయి 6 సీట్లు మాత్రమే గెలుచుకున్నా కూడా చప్పట్లు కొట్టుకునే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన దేశంలో చాలా పటిష్టంగా పనిచేస్తూ ఉన్న మీడియా సంస్థలపై ఈ విధంగా బ్లేమ్ గేమ్ను నడిపిస్తుంది. దీన్ని లెఫ్టిస్టు జర్నలిస్టులు సైతం అంగీకరించడం లేదు. అక్కడే ఉన్న రాజ్దీప్ సర్దేశాయ్ దీన్ని అక్కడికక్కడే ఖండించారు. మీరు ఈ విధంగా జర్నలిస్టులను బ్లేమ్ చేయడం కంటే ఫస్ట్ మీ క్యాంపెయిన్లో ఉన్న లోపాలను సరిపెట్టుకుని ఆ తర్వాత మీరు ప్రజల ముందుకు వెళ్ళి గెలిచి చూపించండి అని అక్కడికక్కడే కడిగి పారేశారు. నిజానికి ప్రజలకు ఈ ఓట్ చోరీ కానీ, రఫేల్ కుంభకోణం కానీ, పెగాసస్ సాఫ్ట్వేర్ కానీ, హిండెన్బర్గ్ రిపోర్ట్ కానీ ఇవి కాదు ప్రజలకు కావాల్సింది. తమకు ఏం చేస్తారు, భవిష్యత్తులో తమ స్థితిగతులను ఏ విధంగా మార్చుతారు అనే దానికి సంబంధించి రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో బీజేపీ చాలా ముందుగానే ఉంటుంది. ప్రజల నాడిని పట్టుకుని వాళ్ళకు కావాల్సింది ఏమిటో కనుక్కుని దానిపైనే ప్రచారాస్త్రాలు సంధిస్తూ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల ఆలోచనలకు దూరంగా వెళ్ళి ఓట్ చోరీ జరిగిందనో, పెగాసస్ సాఫ్ట్వేర్ తన ఫోన్లో దూరిందనో ఈ విధంగా క్యాంపెయిన్ చేయడం వల్ల ఆ పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే మనం ఇప్పటికీ భావించవచ్చు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన తప్పులను తెలుసుకుని భవిష్యత్తులో వీటిని చేంజ్ చేసుకునే పనిలో పడుతుందా, లేకపోతే ఇదే విధంగా మీడియానో లేదంటే ఈవీఎంలను ఓట్ చోరీ జరిగిందనో ఈ విధంగా ఇతరులపై నెపాన్ని మోపి ఇప్పటికే ఈ విధంగా ఇతరులపై నెపాన్ని మోపి 95 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమి పాలు అవుతూనే వచ్చారు. ఇదే పంతాను ఇంకా కొనసాగిస్తే ఖచ్చితంగా ఆయన ఓటమి పాలు కావడంలో సెంచరీ దాటిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటారు నిపుణులు. మరి రాహుల్ గాంధీ ఈ పంతాను మార్చుకుని ప్రజల నాడిని తెలుసుకుంటారో లేదంటే ఇదే విధంగా ఇతరులపై బ్లేమ్ గేమ్ వేసి పబ్బం గడుపుకుంటారో ఆయనే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.